తగలబెట్టండి 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 అక్కడ బాబు అక్కడ అక్కడ బాబు ఇదిగో కాస్త నిమ్మకాయని మజ్జిగ కలిపి ఈ నా కొడుకు తగలబెట్టవే. ఏ నా కొడుకురా మాట ఆడుకు దిగిపోతుంది తెలియదు. ఈ నా కొడుకే ఈ నా కొడుకే ఈ నా కొడుకేనని ఈ నా కొడుకు చెప్పవే. ఒరే 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 రే రే ఏమిటది పొద్దునేని? లెమన్ టీ. రంగు అలా ఉందేమిటి? అలాగే ఉంటుంది కానీ ఇది అది కాదు, నిమ్మ తేనీరు. కాళ్ళు కింద పెట్టి పనుల ముందు బాగోదు. ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయినా అక్కడ వ్యాపారాన్ని విడిచిపెట్టుకుని ఎక్కడికి వచ్చావు? ఏ వ్యాపారం? నా బొంద వ్యాపారం. లారీ చూస్తే అలా పట్టుబడింది, ఇది చూస్తే నువ్వు ఎలక్షన్లో ఎలా తగలేసావు. ఆ కన్నాలన్నీ పొడవాలంటే ఏదో వ్యాపారం తగలబెట్టాలి కదా, అందుకని కొత్త వ్యాపారం కనిపెట్టాను. ఏమిటది? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఓహో పుచ్చుకో 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 పుచ్చుకో. నమస్కారం భాగ్యమ్మ గారు. కులాసా? నువ్వా బాబు? రా కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఆయన గుళ్ళో ఉన్నారే. తెలిసే వచ్చానండి. మీతో ఒక విషయం మాట్లాడదామని. నాతోనా? అవునండి, మీ అమ్మాయి పెళ్లి కోసం మీ వారు పడుతున్న అవస్థ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి. మా నాయని సాయం చేయకపోయినా ఈ మాత్రం సానుభూతి చూపించిన మనుషులు కూడా కరువైపోయారు బాబు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటంలో నన్ను మించిన వాళ్ళు ఏడండి. మీ అమ్మాయి పెళ్లి గురించి మీరేం దిగులు పడకండి.